Chandika World. Hi, this is Nia. Please subscribe Chandika World. మానవజాతి పరిణామక్రమం పరిశీలించినట్లయితే ఒక విషయం మనకు స్పష్టంగా బోధపడుతుంది. ఏ కాలంలోనైనా అప్పటి పరిస్థితులకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు మనుషులంతా నిరంతరం పరిష్కారాలను అన్వేషిస్తూ శారీరక మేధోశ్రమలతో కూడిన శోధన సాధనలను చేస్తూ సౌఖ్యవంతమైన జీవితానికి బాటలు వేస్తూనే ఉన్నారనేది ఎవరూ కాదనలేని అద్భుత సత్యం. అసత్యం వలన ఏవో కొన్ని ఇబ్బందులు ఎదురైన అనంతరం సామాజిక సామరస్య జీవితానికి సత్యం యొక్క ఆవశ్యకత అర్థమై ఉండవచ్చును. అజ్ఞానం వలన అలమటించి అంతులేని వేదన అనుభవించాక జ్ఞానం విలువ అనుభూతి చెంది ఉండవచ్చు. ఈ విధంగానే ఊహకు అందని రోగాల బారిన పడి మనుషులు మరణించటమో లేదా అవస్థలు పడటమో జరుగుతుంటే చికిత్స మీద దృష్టి సారించి ఉండవచ్చును. ఆ విధంగానే రోగ చికిత్సాలయాలు, వైద్యులు అభివృద్ధి చెంది ఉండవచ్చును. ఎప్పుడైనా ఎక్కడైనా అందరికీ ఒకే సమయంలో సమాన అవకాశాలు లభించవు. బుద్ధిజీవి అయిన మనిషి నిరంతరం తాను మరింత సౌఖ్యవంతంగా జీవించటానికే మార్గాలు అన్వేషిస్తాడు. కావున మిగులు ధనం ఉన్న మరొక వ్యక్తి వద్ద రుణం తీసుకుని తన అవసరాలు గడుపుకుని ఆ పిమ్మట రుణం తిరిగి చెల్లించే ప్రక్రియకు శుభారంభం జరిగి ఉండవచ్చును. రుణదాతకు అతని ఔదార్యంతో కూడిన సహకారానికి ప్రతిఫలంగా రుణగ్రహీత తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అదనంగా కొంత సొమ్ము ముట్టజెప్పటం కూడా సంఘటితంగా జీవించే సంఘ జీవితంలో వచ్చిన సర్దుబాటుగా నేను అభిప్రాయపడుతున్నాను. దాన్ని తర్వాత కాలంలో వడ్డీ అన్నారు. అతి సర్వత్ర వర్జయేత్ అనే సుభాషితం ఉండనే ఉంది. తలకు మించిన రుణభారం పెనుభారం అవక తప్పదు. ఆ బరువుకు అంబానీ లాంటి వాడు కూడా కుంగిపోక తప్పదు. రుణాల విషయంలో చాలా మంది చేసే స్వయంకృతాపరాధం గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. మన వద్ద 90 ఉంటే 10 అప్పు చేసి చరాస్తి కొనుగోలు చేయవచ్చు. మన వద్ద 75 ఉంటే 25 అప్పు చేసి స్థిరాస్తి కొనుగోలు చేయవచ్చు. కానీ చేతిలో 10 ఉంటే 90 అప్పు చేయటం, 25 ఉంటే 75 అప్పు చేయటం ఎప్పుడూ శ్రేయస్కరం కాదు. ఇక అసూయ అహంకారాల వలన పెరిగే క్రోధావేశాలు ఇవన్నీ కూడా సహజ పరిణామాలే. నలుగురు స్నేహితులలో ఒకరికి 10 కోట్లు ఒక్కసారిగా వచ్చి పడితే మిగిలిన ముగ్గురు శత్రువులుగా మారటానికి అరక్షణం పట్టదు. సామరస్య వాతావరణం దెబ్బతినకుండా నాటి కాలంలో ఏర్పడిన పెద్ద మనుషుల పంచాయతీలు, న్యాయధర్మాలు పరిరక్షించటానికే ఆ తదుపరి కాలంలో ప్రజాప్రభుత్వాలు, చట్టాలు, కోర్టులు, జైళ్లు, పరిపాలనా సంస్కరణల నేపథ్యంలో జరిగిన మార్పులు. ఇంతకు నేను చెప్పొచ్చేదేమంటే ఈ సృష్టి అంతా ద్వంద్వమే. ఒకటి ఉందంటే రెండోది ఉంది కూడా. రోగాలు వెంబడే వైద్యులు, హాస్పిటల్స్, రుణాలు వెంబడే బ్యాంకులు, మనీ లెండర్స్, శత్రువుల కారణంగా జీవనంలో పోటీతత్వం, విజయం, గొడవలు, పోలీసులు, న్యాయవాదులు, కోర్టులు, జైళ్లు ఇవన్నీ పరస్పరాశ్రయాలు. జాతక చక్రంలో లగ్నం నుండి 6వ స్థానమైన షష్ఠభావాన్ని రోగభావంగా, రుణభావంగా, శత్రుభావంగా పిలుస్తారు. ఇది పాపస్థానంగా జ్యోతిష శాస్త్రం పేర్కొంది. ఆ విధంగానే ప్రాచుర్యం పొందింది. నిజానికి ఒక్కొక్క భావంలో అనేక కారకత్వాలుంటాయి. తగినంత ప్రాచుర్యం లేక అనేక అద్భుత విషయాలు అందరికీ తెలియకుండా నిగూఢంగానే ఉండిపోతున్నాయి.
ఇదే జ్యోతిష శాస్త్రం 6వ ఇల్లు గురించి మరొక విశేషం నిర్వచించింది. దీన్ని ఉపచయ స్థానాల సరసన చేర్చటం వలన ఈ భావం కూడా విశిష్ట ప్రాధాన్యతను సంతరించుకుంది. జీవితం మీద ఎవరికైనా ఆసక్తి ఉండాలంటే కాస్త ఎదుగు బొదుగు ఉండాలి. ఉపచయాలను గ్యాదరింగ్ హౌసెస్ అని, ఎలివేటింగ్ హౌసెస్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే జాతకుల పురోభివృద్ధికి తోడ్పడే స్థానమని తాత్పర్యం. ఇప్పుడు భావ ఆంతర్యాన్ని, అసలు విషయాన్ని విశ్లేషిస్తాను. జ్యోతిష్యం నమ్మితే కర్మను, కర్మ ఫలాలను విధిగా నమ్మాలి. అంటే పాపకర్మల కారణంగా మనం అనుభవించవలసిన రోగాలు, రుణాలు, శత్రుబాధలను ఈ 6వ ఇల్లు సూచిస్తుంది. అంటే ఏమిటి? వీటన్నింటినీ ఎదుర్కోవాలి. రోగంతో తలపడటం, పోటీ పడటం, ఇదంతా ఒక యుద్ధం. యుద్ధక్షేత్రమైన వైద్యశాలలో మనకు సహకరించేవారు నర్సులు, డాక్టర్లు. చివరకు మనం ఖచ్చితంగా రోగాన్ని జయించి ఆరోగ్యంతో, మరలా రెట్టించిన ఉత్సాహంతో బయటికి వస్తాం. మరొక నమ్మకమైన రహస్యం ఏమంటే సూక్ష్మ రూపంలో ఉన్న మనసు చేసే ప్రతికూల ఆలోచనలే స్థూల రూపంలో దాపురించే శారీరక రోగాలుగా రూపాంతరం చెందుతాయనేది ఒక ఆశ్చర్యకరమైన సత్యం. ఆ తర్వాత ఈ మజిలీ ద్వారా మనకు లభించిన ఆరోగ్య జ్ఞానం ఉపయోగించి జాగ్రత్త పడతాం. ఇన్ని రోజులు మనం నిర్లక్ష్యం వహించిన విషయాల పట్ల తగినంత శ్రద్ధ తీసుకుంటాం. జీవితంలో మనం సాధించవలసిన విషయాల మీద దృష్టి పెడతాం. బాగుంది కదా? ఆ విధంగా 6వ ఇంట్లో మనకు లభించిన శిక్షణ వలన మనకు మేలు జరుగుతుంది. అంటే 6వ ఇల్లు మార్గదర్శి అనుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మార్గదర్శి సాయంతో నేను ఇది సాధించాను అని జనాలకు చెప్పుకోవటానికి ఒక చరిత్ర ఉంటుంది. తృప్తి అనే పదం ఉద్భవించిందే కష్టాలు, నష్టాలు ఉండి వాటితో పోరాడి విజయం సాధించటం వల్లే కదా అంటున్నాను. అంబానీ కొడుకుగా పుడితే చేయటానికి ఏముంటుంది? హితులారా, రోగాలను జయిస్తాం, రుణాలను తిరిగి చెల్లిస్తాం, శత్రువులను మట్టు పెడతాం. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. క్రిమినల్ చర్యల గురించి మనకు వద్దు. ఒకవేళ అలాంటి చర్యలకు పాల్పడితే అందుకు సహకరించిన వారికి సహితం పాపఫల నిష్కృతి లేదు. మనకు శుభయోగం ఉంటే తప్ప ఇక్కడ ఎవరికి సహాయపడటం ఉండదు. అంతా కర్మఫలమే. శత్రువులను మట్టుబెట్టడం అంటే స్థూలరూప చర్య గురించి వాళ్ళని ఏదో చెయ్యాలని నేను చెప్పటం లేదు. మనం ఆత్మ పరిశీలన చేసుకుని మన చర్యలను ప్రక్షాళన చేసుకోవటం ద్వారా శత్రువులు మిత్రులుగా మారిపోతారని చెప్పటమే నా ఆంతర్యం. రోగాలు, రుణాలు, శత్రువులు నిజంగా మనకు శిక్షలు కావని, మనం నేర్చుకుని జీవన విధానం మార్చుకుని పరిణితి చెందటానికి, జీవితంలో పురోగమించటానికి సహకరించే ఉపచయ స్థానమని, అభినవ శిక్షణాలయమే 6వ ఇల్లుగా అభివర్ణిస్తూ ఈ వీడియో ప్రారంభిస్తున్నాను. ద్వేషమెందుకు? సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు. హింసలెందుకు? సమస్యలను నవ్వుతో పరిష్కరించు. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. క్రోధమెందుకు? కరుణ పంచు. స్వార్థమెందుకు? సహకరించు. పంతమెందుకు? పలకరించు. కక్షలెందుకు? కౌగిలించు. శాసించి చెప్పేది శాస్త్రం. అందువలన మనం 6వ భావాన్ని పాపస్థానంగా అంగీకరించవలసిందే. తద్వారా దాపురించే తప్పనిసరి కష్టాలకు ఓర్చుకోవలసిందే. క్షవరం అయ్యాక వివరం తెలిసినట్లు జీవిత పాఠాలు నేర్చుకోవలసిందే. అట్టి అనుభవ జ్ఞానంతో మనలను మనం మార్చుకోవలసిందే. వెరసి ఓర్చుకో, నేర్చుకో, మార్చుకో అనేది 6వ భావ పాఠం. అందుకే ఈ భావం ఏ జాతకునికైనా అతని పురోభివృద్ధికి తోడ్పడుతుందని తొలి విభాగంలో చెప్పుకున్నాం. జాతక చక్రంలో లగ్నం నుండి 6వ స్థానాన్ని షష్ఠభావమని, రోగ రుణ శత్రుభావమని అంటారు. ఈ 3 కారకత్వాలే గాక అనేక ఇతర కారకత్వాలు కూడా ఉన్నాయని,
వాటిని సూచనప్రాయంగా టైటిల్స్లో ప్రదర్శించాను. ఇప్పుడు ఈ భావంలో ఉన్న మరికొన్ని కారకత్వాలను మరియు ఫలిత సూత్రాల గురించి పరిశీలిద్దాం. 1. ఈ భావంలో కలహాలు, ప్రమాదాలు, రోగాలు, కురుపులు, సేవకులు, ఖ్యాతి, అగౌరవం, మోసం, క్రోధం, అత్యాశ, ఆశాభంగం, కుట్రలు, అర్థం కాని భయం, ఆత్మస్థుతి, పరనింద, మతిహీనత, అవమానాలు, అవహేళనలు, దాయాదులు, దాస్యము, దురదృష్టం, వైద్యము, శస్త్రచికిత్స, దరిద్రము, ఔదార్యము, జాలి, పాత రోగాలు, కొత్త రోగాలు, అలవికాని రోగాలు, దీర్ఘరోగాలు, చికిత్సకు అందని రోగాలు, చికిత్స లేని రోగాలు, సుఖరోగాలు, అనైతికం, అశ్లీలం, అసభ్యత, గర్భస్రావాలు, గర్భ విచ్ఛిన్నతి, ఆకలి, యాచన, దరిద్రం, దుర్భాషలు, జోదము, మద్యపానము, వ్యభిచారము లాంటి వ్యసనాలు, ఇలాంటివెన్నో 6వ భావంలో ఉన్నాయి. ఇంకా బాధ్యతలు, త్యాగాలు, లక్ష్యాలు, పోరాట పటిమ, పోటీతత్వం, విజయము, వృత్తి ఉద్యోగాలు, డాక్టర్లు, నర్సులు, ఫార్మాసిస్టులు, లాయర్లు, జడ్జీలు, పోలీసులు, జైళ్లు, మిలిటరీ ఈ భావంలోనే ఉన్నాయి. 2. లగ్న పంచమ భాగ్యభావాల కంటే షష్టాధిపతి తక్కువ బలం కలవాడై ఉండటం శ్రేయస్కరం. 3. షష్టాధిపతి మహర్దశ కెరీర్ ప్రారంభంలో మరియు శుభులైన కోణాధిపతుల మహర్దశలు జీవిత ద్వితీయార్థంలో రావటం ప్రయోజనంగా ఉంటుంది. ఇలా దశల క్రమం అనువుగా ఉంటేనే జీవితానికి అసలు సిసలైన సాఫల్యత. 4. పాపులు ఈ భావంలో ఉండటం శ్రేయస్కరమని, జాతకానికి బలమని శాస్త్రవచనమే కాదు పూర్వ పండితుల సామూహిక నిశ్చితాభిప్రాయం. కానీ పాపగ్రహ వేదలు లేకుండా ఉండాలనేది ఖచ్చితమైన నిబంధన. 5. శుభులు 6వ భావంలో ఉండటం వలన అర్జునుడిని ఎదిరించటానికి ఉపయోగించవలసిన శస్త్రాన్ని ఘటోద్గజుడి మీద ఉపయోగించినట్లు ఉంటుంది. శుభులు కేంద్ర కోణాలలో ఉంటే జాతకులెవరైనా జీవితంలో అభివృద్ధి సాధించి ఉన్నత శిఖరాలు చేరుకుంటారు. శుభులు 6వ భావంలో ఉంటే రోగ రుణ శత్రుభయాలు ఉండవు. ఇది కూడా ఒక రకంగా ఉపయోగమే. 6. 6వ స్థానంలో ఉన్న గురువు తన 5వ దృష్టితో దశమ స్థానమైన వృత్తి స్థానాన్ని చూడగలడని సదా గుర్తుంచుకోవాలి. గురువు యొక్క స్థితి, దృష్టి రెండూ ఉపయోగపడి కెరీర్లో ఉన్నత శిఖరాలను అధిరోహించటం ఖాయం. 7. షష్ఠభావంలో సూర్యుడుంటే రాజకీయాలలో రాణించగలరు. పోలీస్, మిలిటరీ, జైలు శాఖలలో అధికారులుగా ఉండగలరు. రవి గ్రహరాజని, రవి ముందు ఎవరూ నిలవలేరని మీకు తెలుసు. రోగ రుణ శత్రువులు దరిచేరలేరని చెప్పాలి. ఒకవేళ ఇతర గ్రహ వేదల వలన దాపురించిన వాటి నుండి విడుదలవుతారని చెప్పాలి. ఇంకా తేజస్సు, బలం, ఆత్మవిశ్వాసము, విజయంపై ధీమా, దృఢమైన వైఖరి ఉంటాయి. 8. చంద్రునికి 6వ భావం మంచిది కాదనే చెప్పాలి. మనఃకారకునికి షష్ఠభావం మనోవ్యాకులతను, రోగ శరీరాన్ని, చేదస్థాన్ని, అజీర్ణ వ్యాధిని కలుగజేస్తుంది. శారీరక మానసిక బలహీనత. అయితే ఈ భావం చంద్రునికి ఉచ్చస్థానమైన, పూర్ణచంద్రుడైన ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. 9. షష్ఠభావంలో కుజుడు అధిక కోపాన్ని, శత్రునాశనాన్ని, కామవాంఛను, రోగ రుణ నాశనాన్ని చేయగలడు. ఈ 6వ భావం కర్కాటకమైనచో కలహాలు, గొడవలు ఉంటాయి. రాజకీయాలలో చురుకుగా పాల్గొంటారు. మంచి అధికారులుగా పనిచేసి సమర్థులుగా గుర్తింపు పొందగలరు. 6వ ఇల్లు కుజునికి సముచిత స్థానం. క్రీడలలో, కోర్టులో, ఉత్పాదకతలో, ఇంట బయట పోటీ స్ఫూర్తితో పనిచేసి విజయం సాధించగలరు. 10. బుధుడుకు 6వ ఇల్లు శుభప్రదం కాదు. కలహాల ద్వారా 10 మంది దృష్టిని ఆకర్షిస్తారు. ఇది ఉచ్చక్షేత్రం, మిత్రక్షేత్రమైనచో సజ్జన సాంగత్యం, శాస్త్ర పాండిత్య ప్రవేశం ఉంటాయి. 11. గురువు 6లో ఉంటే వృత్తి స్థానమైన 10వ ఇల్లు బలోపేతమవుతుంది. కీర్తికాంక్ష ఉంటుంది. గురునికి మిత్రక్షేత్రమైనచో శుభ ఫలితాలు, శత్రుక్షేత్రమైనచో పాప ఫలితాలు ఉంటాయి. 12.
సహజ శుభుడైన శుక్రుడు 6వ భావంలో ఉంటే విలాసాలకు డబ్బు ఖర్చు చేస్తారు, శత్రువులు పెరుగుతారు, లాభాలు విజయాలు దూరం, స్త్రీ వ్యసనం, తద్వారా లోకువ, సంఘంలో అప్రతిష్ట, వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. చిన్న వయసు గల స్త్రీలకు లొంగిపడి ఉండే ప్రమాదం ఉంది. 13. శనికి 6వ ఇల్లు మంచిదే, శత్రుజయాన్ని పొందగలరు. జాతకంలో ఏ ఒక్క కోణాధిపతి బలంగా ఉన్నా శని దిశలో రాజయోగం అనుభవించగలరు, దీర్ఘాయుష్. 14. రాహుకు కూడా 6వ స్థానం అనుకూలమే. జాతకులు పోటీ లేని, పోటీకి ఎవరూ రాలేని ప్రతిభ ఉంటుంది. నాయకుడు, అందగాడు, మేధావి, ధార్మికుడు, ప్రేమికుడు, శ్రామికుడు, పరిపాలకుడు. రాహువు తాను ఉన్న రాశికి సంబంధించిన గ్రహంగా పరకాయ ప్రవేశం చేయగలడు. యోగ్యమైన కళత్రం పొందగలరని పూర్వ పండితుల అభిప్రాయం. 15. కేతువుకు జాతక చక్రంలో సరైన స్థానాలు 2, అవి 6, 12. 6వ భావంలో ఉంటే ధనవర్షం, 12లో ఉంటే జ్ఞానవర్షం. మొత్తం మీద కేతు దశ యోగిస్తుంది. విశాల హృదయం, జ్ఞానార్జన, సంపదలు, క్రీడలలో, యోగా లాంటి విద్యలలో ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తారు. 16. 6వ భావాధిపతి లగ్నంలో ఉంటే తాను ఉన్న రంగంలో పెద్ద స్థాయిని పొందగలడు. రాజకీయాలలో ఉంటే మంత్రి పదవి, క్రీడలలో ఉంటే రాష్ట్ర స్థాయిలో పథకాలు, ప్రశంసా పత్రాలు లభిస్తాయి. పోలీస్ అయితే అధికారిగా గౌరవాన్ని పొందుతారు. మేనమామల నుండి భూమి, ధనము, కన్య ఏదో ఒకటి పొందగలరు. కనీసం వారి ఆదరణ, ప్రేమ అందుకుంటారు. 17. షష్ఠాధిపతి పాపి, 2వ భావం శుభస్థానం, పైగా కుటుంబ స్థానం, విద్యాస్థానం, వాకుస్థానం. ఈ భావంలో 6వ స్థానాధిపతి శ్రేయస్కరం కాదు. కుటుంబంలో గొడవలు, విద్యా విఘ్నాలు ఏర్పడతాయి. శుభదృష్టి ఉంటే వాగ్దాటి, ఉపన్యాస కౌశలం ఉంటాయి. 18. విక్రమ భావంలో 6వ భావాధిపతి ఉంటే శౌర్యం క్రౌర్యంగా మారి జాతకునికి ఇబ్బందులను కలుగజేస్తాడు. 19. 4వ భావం కేంద్రస్థానం, తల్లి, స్థిరాస్తి, సుఖ సంతోషాలు, విద్య, గృహము, వాహనము మొదలైన ముఖ్య కారకత్వాలు ఉన్నాయి. షష్ఠాధిపతి 4వ ఇంట్లో ఉండటం వాంఛనీయం కాదు. తల్లికి అనారోగ్యం, విద్యాటంకం, త్రిప్పట, వేళకు తిండి, నిద్ర సరిగా ఉండవు. 20. పాపస్థానానికి అధిపతి అయిన షష్ఠాధిపతి పంచమ కోణంలో వాంఛనీయం కాదు. పంచమంలో విద్యాబుద్ధులు, సంతాన కారకత్వాలు ఉన్నందున మంచిది కాదు. 21. ఏ భావాధిపతి ఆ భావంలో ఉంటే మంచిదే. కావున షష్ఠాధిపతి షష్ఠభావంలో ఉండటం శ్రేయస్కరమే. 22. 6వ భావాధిపతి కళత్ర భావంలో ఉంటే రక్త సంబంధీకులలో లేదా సుపరిచితులలో వివాహం అయ్యే అవకాశం ఉంది. పాపగ్రహ వేదలుంటే వైవాహిక జీవితంలో ఒడిదుడుకులుంటాయి. 23. 8వ భావం కూడా పాపస్థానమైనందున 6వ భావాధిపతి 8వ భావంలో ఉంటే మంచి చెడుల మిశ్రమ ఫలితాన్ని ఇవ్వగలడు. కోణాధిపతులు బలవంతులైతే ఈ స్థితి కూడా యోగదాయకమే. 24. షష్ఠాధిపతి భాగ్య, రాజ్య, లాభ, వ్యయభావాలలో ఎక్కడ ఉన్నా అంత లాభదాయకం కాదు. 25. 6వ భావాధిపతి స్థితి, కలయిక, వీక్షణల వలన అశుభ ఫలితాలు ఉంటాయి. ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.